అబ్బా, ముగ్గేయడం ఒక ఎత్తు అయితే ఇందులో కలర్స్ కూడా అద్దాలి. అరే, మా ఇంట్లో చూస్తే ఆడోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నేను ఒక్కదాన్ని ఎంతని వేసుకోవాలి ఈ రంగులు? అరే, పక్కింటి వాళ్ళు ఉన్నారంటే వచ్చి హెల్ప్ చేద్దామంటే ఒక్కళ్ళు కూడా రారే. అయినా వాళ్ళు పండగ పూట అసలు లేచారు, ముగ్గులు వేసుకున్నారో లేదో. అయినా మన ముగ్గులు మనం వేసుకోవాలి, మన రంగులు మనమే అద్దుకోవాలి. ఒకళ్ళని ఎందుకు పిలవడం? హర్షిత ముగ్గు ఎట్లేసిందో ఒకసారి పోయి చూసేద్దామా? అమ్మో, ముగ్గు బాగానే వేసింది కదా హర్షిత. ఏందే హర్షిత ఒక్కదాని వేస్తున్నావు? ఏం చేయమంటావే, ఒక్కదాన్ని వేయకుండా మా ఇంట్లో ఏమన్నా ఆడోళ్ళు ఉన్నారా? మీరున్నారంటే మీరు ఒక్కళ్ళు కూడా ఒక పనికి చేతగారు, రారు, హెల్ప్ చేయరు. మమ్మల్ని పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా. ఏం పిలుస్తామమ్మా, మీరు లేచారో లేదో అని ఇట్లా తొంగి చూస్తే కనబడలేదు. ఇంకా చాలు చాలులే కానీ మేము కూడా సాయం చేస్తాం. కాస్త కలర్ ఇవ్వు. సరే, ఒక లీటర్ రండి. నువ్వు ఇటలే తీసుకోండి. ఇంత ముగ్గు వేసేకండి మమ్మల్ని పిలిచి ఉంటే ఎప్పుడో ఈ పాటికి ముగ్గు ఎప్పుడో అయిపోయేది. ముగ్గు ఎప్పుడో అయిపోయేది. పిలవాలా ఏంది మిమ్మల్ని? పిలవాలి కదా, ముగ్గుగా సాయం కావాలంటే పిలవాలి మరి. పిలుస్తనే కదా వచ్చేది. ఇంత చిన్న ముగ్గుకి ఇంతగానం కష్టపడిపోతుంది హర్షిత అయితే. ఇంత చిన్న ముగ్గుకి ఇంతగానం కష్టపడిపోతుంది హర్షిత అయితే. కష్టపడకుండా నేను ఏడైనా మా ఇంట్లో ముగ్గులు వేసినానా ఇంతకు ముందు? నేర్చుకోవాలి మరి, ముగ్గులు వేసినానా అంటే ఎట్లా? అమ్మో, ఇది మతికి చెప్తారమ్మా, వచ్చి హెల్ప్ చేద్దామని ఒక్కళ్ళకు ఉండదు. అయ్యో, పిలిచినాను కదనే. ఇప్పుడే ఎంత మాత్రం వేస్తావు? అదేంది అదేంది అదే మేడం. ఫ్యాషన్ అన్ని ఫ్యాషన్లు అన్ని తెలుసు నీకు, అందుకే నాయే ఇటు వచ్చినావు. ముగ్గు మీద రంగేసుడేంది? రంగు మీద రంగేసినావు. ముగ్గు మీద రంగేసుడేంది? రంగు మీద రంగేసినావు. నీ ముఖం లెక్కనే ఉంది, నీ ముఖం లెక్కనే ఉంది. ఆయన నువ్వేందే ఉట్టప్పుడేమో కొత్త కొత్త బట్టలు వేసుకున్నావు, రంగరంగ తిరుగుతావు. కరెక్ట్ పండుగ రోజే పాష్మిన బట్టలు వేసుకొని తిరుగుతావేందే? కరెక్ట్ పండుగ రోజే పాష్మిన బట్టలు వేసుకొని తిరుగుతావేందే? అంటే దాన్ని నువ్వు ఎగతాళి చేస్తున్నావే? నువ్వు అంటే ఎట్టా కట్టుకున్నావులే కొత్త చీర, దానికి లేవేమో బట్టలు, ఒక జత కొనిపించచ్చు కదా. నావి సరిపోవేదానికి నీ వేసుకోమని చెప్పలా, దానికి ఏదైనా కొనిపించచ్చు కదా అంటున్నా. మరి డబ్బులు కొనిపించచ్చుగా అని చెప్తున్నావు. అమ్మ, నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇది చూడే, అదే కదా, ఇదేమో కొత్త చీర కట్టుకొని మనం కట్టిన చీర కట్టుకున్నందుకు ఇంతగానో మాట్లాడుతుంది. ఎంత సోకులాడేది టిక్కులాడి. అమ్మా, మీరందరు కుళ్ళుకోమాకండి నా మీద. ముగ్గేస్తే ఏంటి, రంగులు రుద్దండి, లేకపోతే లేదు, అంతేగాని. మరి ఎందుకు పిలిచినా ముగ్గేయడానికి రాని? మరి ఎందుకు పిలిచినా ముగ్గేయడానికి రాని? ఏ దిష్టి పెట్టేటట్టే ఉన్నారే. నువ్వే కదా నేను సాయం చేద్దురా అన్నావు, కానీ ఇగో చూడక్క, దీన్ని నెక్లెస్ చూడి ఇంత పెద్ద ఉందా అసలుకి? చూడే, చూడే టిక్కులాడి మేకప్ వేసింది చూడే. ఇది మేకప్ వేసుకొని చూడు ఎట్టమో. ఓ మెంటల్ దానా, ఇది కలర్ల మీద ముగ్గేసింది. నీ ముగ్గంతా పోయింది. అది కాదు, నవ్వడం కాదే, నిజంగా మెంటల్దే. అది నీకు తెలియదు ఏముంది, నవ్వుతావేంది, నిజంగా మెంటల్దే కాదక్క, నిజంగా మెంటల్ దానివి కాబట్టి. ఎందుకు ఎగతాలు చేస్తారు? ముగ్గు రాదని ముగ్గు మీద నేర్చుకుందామని. నేర్చుకుంటే నా ముగ్గే చెడగొడతారా మీరు వచ్చి? ఏం చెప్తాను చూడు. అక్క, అది మన భోజనాలకు వచ్చి కూర్చొని తిన్నట్టుగా కూర్చొని చూడాలి. కాదే, వంగలేను, నుంచోలేను, ఏం లేను అంటే నువ్వు ఎంత ఉన్నావని వంగలేవు, నుంచోలేవు. మాత్రం మన కోసం లేదా? లేచి ముగ్గేయచ్చుగా, చేస్తారమ్మా. అక్క, ఆ మాత్రం రోషం నీకుంటే ఫస్ట్ నువ్వేలే. అమ్మ నేను చేస్తానే తల్లి, నేను నిజంగా రోషం కలదాన్ని. అమ్మ నేను చేస్తానే తల్లి, నేను నిజంగా రోషం కలదాన్ని. అమ్మ, అంత ఓపిక మాకు లేదమ్మా. నేను వేసిన ముగ్గు అంత మీరు వేసినారే, నేనేం వేయలేదు.
సంత పోయి సామాన్లు తెచ్చుకుందాం దీని రంగులు పాడగాను దీని పని చేసుకుంటాం మనం తిట్టు తినాలి. అవునక్క పోయి నేను కూడా పువ్వులు కొనాలి. దీనంటే ఈ ఊకుకే ముగ్గులు వేసుకుంటూ మొగోళ్ళందరూ ముగ్గులు దింపుకొని కూర్చొని తగలాడు. దీనంటే ఈ ఊకుకే ముగ్గులు వేసుకుంటూ మొగోళ్ళందరూ ముగ్గులు దింపుకొని కూర్చొని తగలాడు. కాదు ఇది వస్తే పోతే పోయారులే కానీ వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి. నేను ఒక్కదాన్ని ఎట్ట వెళ్తా బజార్ కి, నేను కూడా సరుకులు తెచ్చుకుంటాను. తెచ్చినో తీయమ్మ నీ ముఖానికి. ఫస్ట్ రంగులు వేసుకొని రంగుల మొగలను దింపుకో. వస్తే ఎంతైనా పక్కింటి వాళ్ళమే, మీరే వెళ్ళమాకండి. నేను ఒక్కదాన్ని కూడా వస్తానే ఉండండి. అయినా ముగ్గేమంటే ఏం ముగ్గేసినారు ఇల్లు, అనవసరంగా పిలిచినాను వీళ్ళని నేను. ఆ రంగులు అద్దడం ఏంది, ఆ రంగులు ఏంది, నా డిజైన్ అంతా చెడగొట్టి సచ్చినారు ఈ ముండలు. ఏం చేస్తాం, తప్పుతుందా? అయినా మళ్ళీ వస్తాయి, మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకుంటాయి. ముందే నేను వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ అవి తెచ్చుకోవాలి. అమ్మా అక్క రాక ఈ హర్షిత ఇంకా బయటకు వచ్చిందో రాలేదో, మళ్ళీ ఇంకో కోటు మేకప్ వేసుకుంటుందేమో అక్క. హర్షిత 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 అని పిలుస్తా. దాని పేరు రామక్క కాదే, దాని పేరు రామక్క కాదే, హర్షిత అని పిలుస్తానా? రామక్కనా? రావే మార్కెట్ పోదాం. రామక్క రామక్క. అబ్బా ఏ రామక్క అని పిలుస్తారేంది? నా పేరు హర్షిత అని ఉంది కదా, హర్షిత అని పిలవండి. అమ్మో నీ పేరు ఇప్పుడే రామక్క అని మాకు ఇప్పుడే తెలిసింది. అక్క చెప్పింది నీ పేరు రామక్క అంటే గానీ. కాదు హర్షిత నా పేరు, కాదు హర్షిత నా పేరు. సిగ్గు లేదా నీకు? సిగ్గు లేని సౌతి రామక్క పెట్టుకొని హర్షిత అని వయ్యారంగా వస్తున్నావు. సర్లే పదండి, ఏదో ఒక పేర్లు కానీ. అక్క అక్క ఇక్కడ చూసినావా, అది కవర్ తెచ్చుకోకుండా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చింది చూసినావా? ఎవరన్నా మార్కెట్ పోతే సంచి పట్టుకొని వస్తారు. అది చూసి స్టైల్ గా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది. ఆగే ఎవరన్నా లైన్ లో ఎత్తాను అందుకే బ్యాగ్ పట్టుకో, ఎవరన్నా లైన్ లో ఎత్తాను అందుకే బ్యాగ్ పట్టుకో. నోరు ముయ్యండి. ఎప్పుడు లైన్లు అని ఎంతమందిని అంటగడతారే నన్ను. ఊరికే లేచినప్పటి నుంచి ఆ ముగ్గేయడానికి వచ్చినప్పుడు కూడా ఎవరిని ముగ్గులో వేసుకుంటున్నావు అన్నారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఏదో హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నా, అక్కడ మనం కూరగాయలు కొనుక్కున్నప్పుడు లేకపోతే పూలు కొనుక్కున్నప్పుడు సంచులు ఇవ్వరానే. అయ్యో నీ పేరు రామక్క పెట్టుకొని సింగారంగా చీర కట్టుకొని హర్షిత అని పిలిపించుకుంటావా? నీ పేరు రామక్క పెట్టుకొని సింగారంగా చీర కట్టుకొని హర్షిత అని పిలిపించుకుంటావా? ఏదోలే, హైదరాబాద్ లో ఉన్నాను కదా, సిటీలో ఉన్నప్పుడు అట్లా ఫ్యాషన్ ఉండాలని హర్షిత అన్నాను. సిగ్గు లేదా నీకు? పల్లెటూరు పోతే రామక్కనే పిలుస్తారు నేను, పల్లెటూరు పోతే రామక్కనే పిలుస్తారు నేను. పిలిస్తే పిలిచారే, ఇక్కడైతే హర్షిత అని పిలవండి, అందరు వింటున్నారు. రామక్కనే బాగుంది. రామక్క పదండి తొందర పాండి. నువ్వేంది ఊపుకుంటూ వస్తున్నావు? సంచేదే నీకు? అయ్యో సరిపోయింది. అదో టిక్కులాడైతే నువ్వు ఆ టక్కులాడివి.